Today's topic is here event and event handling. First of all, I will tell you what is mean by event, what is mean by event handling. What is mean by event means here action. Event means here action. Event means here action. What is mean by event handling means here action is taking a place for a specific task. Event handling అంటే ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయడం. ఈవెంట్ అంటే యాక్షన్. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఒక యాక్షన్ ఈస్ గోయింగ్ టు పెర్ఫామ్ ఫర్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఫర్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సపోజ్ ఐ ఆమ్ రైటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. సబ్మిట్. When this is an event. This is an event. When you are clicking the submit, it going to get a information. You are successfully logged in. That is nothing but here some action is going to be performed. When మీరు ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తారో ఒక యాక్షన్ అనేది జనరేట్ అయింది. దీన్నేమో ఈవెంట్ అంటాము. యాక్షన్ జనరేట్ అయ్యేదాన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఈవెంట్ అంటే ఏంటి? ఒక బటన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఇదేమో ఒక బటన్ ఏమో సబ్మిట్ బటన్. Button is here submit button. When you are clicking the submit button, it going to be generate an action. ఇది ఏమవుతుంది? ఒక యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది. అండ్ యాక్షన్ పెర్ఫామ్ అయ్యేదాన్ని ఈవెంట్ అంటాం. When we are going to perform an action or a something function, it going to perform a something which is going to be done by a button is known as here event. When you are clicking the button, it going to perform an action. See here. ఇదేంటిది? పెన్. ఈ పెన్ ఎప్పుడు యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది? అయితే యాక్షన్. ఇట్ ఈస్ అన్ యాక్షన్. When it going to perform? When I am going to make an something, I am moving my hand. The action is going to be generated. In the same way, నేను ఎప్పుడు ఇది యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది? whenever I am clicking a button, the action is going to be generated. What action? You are successfully logged in. That action ఒక మెసేజ్ అనేది మనకు వస్తుంది. దాన్ని అప్పుడు ఏమంటాం మనం? ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? ఈవెంట్ హ్యాండ్లింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈవెంట్ హ్యాండ్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హియర్. ఈవెంట్ ఈజ్ అన్ యాక్షన్. It does not do any actions, but it cannot do anything, but it is do some action. ఇట్లా మూవ్ అవుతుంది మనకి. బటన్ సబ్మిట్ బటన్ ఏమవుతుంది? కొంచెం మూవ్ అవుతుంది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో. ఈవెంట్ ఈజ్ అన్ యాక్షన్. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఈజ్ the action is taking place for a specific task. Action is taking ప్లేస్ ఫర్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్కి ఒక యాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ సబ్మిట్ బటన్ నొక్కుతామో ఆ బటన్ యొక్క యాక్షన్ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ మెసేజ్ డిస్ప్లే అయిన దాన్ని మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. నేను ఇప్పుడు వాయిస్ని రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నేను ఏ బటన్ని నొక్కాలి? వీడియో బటన్ నొక్కాలి. వీడియో బటన్ నొక్కినప్పుడే వీడియో అవుతుంది. వీడియో బటన్ ఏంటిది ఇక్కడ? ఈవెంట్. వీడియో తీసేది ఏమంటుంది? ఈవెంట్ హ్యాండ్లింగ్. దాన్ని ఏమంటాం మనం? ఈవెంట్ హ్యాండ్లింగ్. లెట్ us see here. ఈ సబ్మిట్ బటన్కి మనం ఏం రాస్తాం చెప్పండి? HTML ప్రోగ్రామ్ ఏం రాస్తాం? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఇన్పుట్ ఇట్ ఈస్ అన్ ఇన్పుట్, రైట్? దీని పైన ఏముంది? సబ్మిట్ అని రాస్తుంది. అదంటే ఇన్పుటే కదా. దాన్ని ఒత్తుతామా లేదా బటన్ని? అంటే ఏంటది? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దాని పైన ఏముంది? వాల్యూ. సబ్మిట్
దట్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ బటన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ బటన్. కానీ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమన్నా యాక్షన్ అనేది ఏమైనా పెర్ఫామ్ అవుతుందా? నో, ఇట్ డస్ నాట్ పెర్ఫామ్ ఎనీ యాక్షన్. టు పెర్ఫామ్ అన్ యాక్షన్ టు దిస్ బటన్, ఈ బటన్కి యాక్షన్ పెర్ఫామ్ చేయాలంటే యూ వాంట్ టు యూజ్ హియర్ ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ యూజ్ చేయాలి. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా యూజ్ చేస్తాం? ఆన్ క్లిక్ అనే మెథడ్ తోటి యూజ్ చేస్తాం. ఆన్ క్లిక్ అంటే మనం ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో ఏ యాక్షన్ జనరేట్ అవుతుంది. లెట్ us see here. దిస్ ఈజ్ అ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో హలో ఉన్ను బాయ్ రెండు బటన్స్, హలో ఉన్ను ఆయ్ రెండు బటన్స్. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు హాయ్ టు ఆల్ ఆఫ్ యూ అని మెసేజ్, ఒక వెబ్ పేజ్ క్రియేట్ అయ్యి దానికి హాయ్ టు ఆల్ ఆఫ్ యూ అని రావాలి. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు బాయ్ టు ఆల్ అని రావాలి. బాయ్ టు ఆల్ అని రావాలి. అప్పుడు నేను ఏమి రాయాలి? టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్. ఇదేంటిది? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హలో. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హలో అండ్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అలర్ట్. హలో టు ఆల్ అని ఇవ్వాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? ఆన్ క్లిక్ అనేది ఏమవుతుంది? ఈవెంట్ అవుతుంది. ఆన్ క్లిక్ ఏమవుతుంది? ఈవెంట్ అవుతుంది. ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత ఏమి జనరేట్ అవ్వాలి? అది ఏమవుతుంది? ఈవెంట్ హ్యాండ్లింగ్ అవుతుంది. అదేమవుతుంది? ఈవెంట్ హ్యాండ్లింగ్ అవుతుంది. మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసేదాన్ని ఏమంటాం? ఈవెంట్ అంటాం. క్లిక్ చేసినాక ఏ మెసేజ్ రావాలి? దాన్ని ఏమంటాం? ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. క్లిక్ చేసేటప్పుడు దాన్ని ఏమంటాం? మనం ఈవెంట్ అంటాం. క్లిక్ చేసిన తర్వాత వచ్చే మెసేజ్ని ఏమంటాం? మనం ఈవెంట్ హ్యాండ్లింగ్. వీఆర్ గోయింగ్ టు బి సే హియర్ ఈవెంట్ హ్యాండ్లింగ్. Event handling. When we are clicking a button, that button is going to be call it as a event. When you are clicking, it going to perform an task. That task is known as here event handling. And again one more button I am writing here. Input type is equal to button. Value is equal to buy. ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హలో ఉంటే ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బాయ్. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అలర్ట్ మెసేజ్ రావాలి. అలర్ట్ అంటే మనకి అలర్ట్ మెసేజ్ వస్తుంది. బాయ్ టు ఆల్. దట్ మెసేజ్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటెడ్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ హియర్. ఈవెంట్ ఈజ్ అన్ యాక్షన్. ఇప్పుడు మనం ఇన్ని రోజులు బటన్ అనేది నేర్చుకున్నాం, కానీ ఈ బటన్ ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయడం నేర్చుకోలేదు. ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ హియర్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ it is used to place for a specific task. Event handling, the action is going to be taken place for a specific task. ఒక యాక్షన్ అనేది స్పెసిఫిక్ టాస్క్ అవుతుంది. ఒక యాక్షన్, ఈ యాక్షన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో యాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. See here, mouse is there. Your mouse is there. It is an action. These are all the buttons. When I am clicking the red one, it going to be stop the. It is an event. When I am making here on, automatically. When I am clicking the on means here automatically the TV is going to be on. That means here we are calling making the event handling. That means here when I am clicking, this is an event. నేను ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా టీవీ ఆన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం.
ఈవెంట్ హ్యాండ్లింగ్. ఆన్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? ఈవెంట్ హ్యాండ్లింగ్. దిస్ ఈజ్ ఎ వన్ ఈవెంట్, దిస్ ఈజ్ ఎ వన్ ఈవెంట్, this is one event and this is one event. That means here we have so many events. అన్ని ఒకే యాక్షన్ పెర్ఫామ్ చేస్తుందా? No. It is to off, it is to on, it is to change the channels. In the same way, here is also we have a button. With the help of this button is an event. Button is an event. It performs an action. It performs an action. నేను ఎప్పుడైతే రిమోట్ని రెడ్ కలర్ నొక్కుతానో ఆ రెడ్ అనేది ఏంటిది? యాక్షన్. కానీ నొక్కకుండా యాక్షన్ పెర్ఫామ్ అవుతుందా? నొక్కినప్పుడే యాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. యాక్షన్ జనరేట్ అయ్యేదాన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. యాక్షన్ జనరేట్ అయ్యేదాన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. యాక్షన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అవ్వాలంటే యు ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ ఏ attribute. You are going to be used a attribute. That attribute is known as here on click. That attribute is known as here on click. On click is an event. On click is an event, and next it going to be give an alert message is known as here event handling. Refer your textbook. It's very easy topic here. ఈ బటన్ క్రియేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బటన్. ఒక్కటే అట్రిబ్యూట్ యాడ్ చేయాలి. దాన్ని ఏంటి? ఒక్క అట్రిబ్యూట్. ఇప్పుడు ఈ వెబ్ పేజ్లో ఎన్ని ఉన్నాయి బటన్స్? 2 బటన్స్. అంటే నేను ఎన్ని క్లిక్ చేశాను? 2. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హలో, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అలర్ట్, హాయ్ టు ఆల్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్, వాల్యూ బై. దట్ మీన్స్ హియర్ బై. ఈ బాయ్ని క్లిక్ చేసినప్పుడు, ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏ మెసేజ్ రావాలి? బై టు ఆల్. By to all. And here clicking action can be done by 2 ways. Clicking action can be done by 2 ways. On click, on double click. On click, on click, on double click. On click means here suppose a join is there. ఈ జాయిన్ 2 times క్లిక్ చేసినప్పుడే, 1 time క్లిక్ చేసినప్పుడు యాక్షన్ పెర్ఫామ్ అవ్వదు. 2 times క్లిక్ చేసినప్పుడే యాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? మనం ఆన్ డబుల్ క్లిక్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? ఆన్ డబుల్ క్లిక్. వీఆర్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ హియర్ ఆన్ డబుల్ క్లిక్. వీఆర్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ హియర్ ఆన్ డబుల్ క్లిక్. We are going to be call it as here on double click. Once again I am saying here event means here event action. Event is an action. Event handling is a action is going to perform for a specific task. Action is going to be performed for a specific task. And let us see here. This is a button. This is an event. When it going to be given information is known as here event handling. Here we have here ఈ డబుల్ క్లిక్ చేసినప్పుడే నాకు ఒక మెసేజ్ అనేది జనరేట్ అవ్వాలి. అప్పుడు నేను ఏమని రాస్తాను? ఇన్పుట్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు బి రైట్? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్, టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు జాయిన్, value is equals to join, value is equals to join, on double click, on double click is equals to, on double click is equals to alert, alert. What we are alerting here? You have joined the room, you have had జాయిన్ ద రూమ్. మనకు వస్తుందా లేదా మనకి జూమ్ యాప్లో? దట్ ఈజ్ హియర్, దట్ ఈజ్ ద ఆన్ క్లిక్. ఆన్ డబుల్ క్లిక్, బోత్ ఆర్ ఆన్ క్లిక్ మీన్స్ హియర్ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ ఇది యూజ్ చేసినప్పుడు ఒక్కసారి క్లిక్ చేస్తేనే ఈ మెసేజ్ వస్తుంది. ఆన్ డబుల్ క్లిక్ అన్నప్పుడు 2 సార్లు క్లిక్ చేస్తేనే ఈ మెసేజ్ అనేది మనకు వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
Event is an action. Event handling is a task. Event handling is a action is performed on a specific task. Action is performed on a specific task.